మహాకవి కాళిదాసు వచ్చాడు. పిల్లల్ని కానీ వయసులో ఇలా పడి పడి చదివి ఏం చేస్తావేటి? ఏయ్, చూస్తే తెలియడంలా మేడం గారు. మేడం గారు పని చూసుకోండి. ఇడియట్. థ్యాంక్ యూ. ఇడియట్ అట. గుడ్. రే చియా, ఇది మామూలు విషయం కాదు, చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. ఓకే, విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. హలో, భోజనం అయిందా? మా వాళ్ళు ముందే చెప్పారు, ఒరే చెయ్యా నీకదొచ్చింది అని. నేనప్పుడు నమ్మలేదు, కానీ ఈ వారం రోజుల నుంచి అదొక టైపుగానే ఉంటుంది. దాన్ని ఎలా చెప్పాలో ఒకటే ఆలోచన. ఎక్కడికి వెళ్తున్నానో, ఏం చేస్తున్నానో ఏమీ అర్థం కాకుండా అదొకలాగా గుండెనంతా పిండేస్తున్నట్టుగా బాధ. కానీ అది కూడా ఒక రకంగా సుఖంగా హాయిగానే ఉంది. అందులో ఏం ప్రాబ్లం లేదు. కానీ మనిద్దరం కొంచెం మాట్లాడుకొని కరెక్ట్ చేసేసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది. మీరేం మాట్లాడుతున్నారో నాకేమీ అర్థం కావట్లేదు. ఇప్పుడు చూడు, శబ్దం వచ్చిందా? ఎలా వచ్చింది? రెండు చేతులు కలిసినందువల్ల. రే, మనోడు ఎర్రగా తెస్తున్నాడు రా. యా, అలాగే కదా ఇది కూడా. సో ఇప్పుడు మన ఇద్దరం ఏం చెయ్యాలి? ఫస్ట్ డిస్కస్ చేసుకోవాలి. ఏదేదో చెప్పాలనుకున్నాను, అన్నీ మర్చిపోయాను. ఫ్యాన్ తిరుగుతున్నా కూడా ఒక్కపోస్తుంది కదా. ఇలా చూడు, అన్నీ నేనే చెప్పాలని ఎదురు చూడకూడదు. నాకు మాత్రం సిగ్గుగా ఉండదా ఏంటి? అందుకని నువ్వు కూడా కొంచెం దిగి రావాలి. ఎక్కడి నుంచి దిగి రావాలి? నాకు నమ్మకం లేదు. యాదవ నోరు నువ్వును నోరు మూసుకో. కరెక్టే, మగాణ్ణి చెప్పడానికి నాకే కాళ్ళు చేతులు ఉడుకుతున్నాయి. నీకు సిగ్గుగానే ఉంటుంది, బట్ వేరే దారే లేదే. అందుకని నువ్వు కూడా కొంచెం ఓపెన్ చేయాలి. ఏ చిచి చి నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదా? ఇంతవరకు ఏమీ అర్థం కాలేదు. సరే, నేను మళ్ళీ మొదటి నుంచి చెప్తాను, కేర్ఫుల్గా విను. ఇప్పుడు నాకు సంబంధించినంత వరకు ఓకే. ఓకేనే, అయినా కూడా నువ్వు దాస్తున్నావు. ఓకే 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 ఓకే. నేను మగాణ్ణి, పట్టను ఓకే చెప్పేశాను. నాలాగే నువ్వు ఓకే చెప్పాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. అయినా ఓకే చెప్పడానికి ఎంత టైం తీసుకుంటే మనిద్దరం ఎప్పుడు ఓకే చెప్పుకుని కరెక్ట్ చేసుకునేది? చూడు, ఒకరికొకరు ఓకే అనుకున్నాక అలా ఓకే చేసుకుని ప్రొసీడ్ అయిపోవాలి, కానీ ఇందులో దాచుకోవడానికి ఏముంది? ఓకే ఓకే ఆలోచన. ఏంట్రా ఇది? మనం బ్రాహ్మణం కదా, ఇది సాధ్యపడుతుందా, మన ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా అని. అంతే కదూ? నువ్వేమీ టెన్షన్ పడక, అన్నీ నేను చూసుకుంటాను. మా ఇంట్లో పెద్ద ప్రాబ్లమ్స్ ఏ ఉండవు. కాకపోతే మా అన్నయ్య పెద్ద నస్పార్టీ, కానీ 2 రోజులు పస్తుంటే చాలు ఒప్పేసుకుంటాడు. అవును, మీ ఇంట్లో ఆరుగుంటాడు, అదే నీ బాబు. వాడేమైనా ప్రాబ్లమ్స్ పెడతాడా? అలాంటిది ఏదైనా ఉంటే చెప్పు, లాగి పెట్టి ఒకే తన్ను. మన హనీమూన్కి వెళ్ళొచ్చేంత వరకు లేవడు.